సిల్వ శక్తి వర్తమాన కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4 నుంచి 6 వరకు చదువుతున్నాను, వినండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనమతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మరి సిలువ స్వస్థత అనేటువంటి అంశం ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశం. నిన్నటి దినాన సిలువ మనకి ఎలా సహనాన్ని నేర్పిస్తుందో మనం నేర్చుకున్నాం. కాబట్టి ఈరోజు స్వస్థత, సిలువ ద్వారా మనకి స్వస్థత. ఇక్కడ మనకి క్లియర్గా రాయబడి ఉంది, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. మరి ఇక్కడ ఎక్కడ చూసినా సరే స్వస్థతలు లేవు అని అదే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు కూడా చూడండి. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. చూసారా, ఇప్పుడు ఎక్కడ చూసినా సరే రోగాలే, ఎక్కడ చూసినా సరే అనారోగ్యాలే. ప్రతి వాని నడినెత్తి నుంచి అరికాలు వరకు కూడా చూసినప్పుడు ఏదో ఒక చోట ఏదో ఒక అనారోగ్యము, వాళ్ళ యొక్క వ్యాధి నయం కాలేదు, వాళ్ళ గాయాలు మెత్తన చేయబడలేదు, తైలముతో అవేమీ ఫస్ట్ ఎయిడ్ చేయబడలేదు అనేటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. మరి చాలా రిక్వెస్ట్లు మనకు కూడా వస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే మాకు ఇలా బాగాలేదు, అలా బాగాలేదు, దీని గురించి ప్రార్థించండి, దాని గురించి ప్రార్థించండి, ఇదేమో అదేమో, అలా టెస్టులు చేసుకుంటున్న చిన్న రోగమని హాస్పిటల్కి వెళితే 100 టెస్టులు చేయాల్సిన అవసరత. ఒక రోగం కోసం వెళితే టెస్టులు చేసినప్పుడు ఇంకొక రోగం డయాగ్నోస్ అవుతూ ఉందంట. అంటే మేము దీనికోసం వెళ్ళామండి, తలనొప్పి వస్తుందని, కానీ మేము అనుకోలేదు వేరొకటి మాకు డయాగ్నోస్ అయిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎక్కడ చూసినా సరే యెషయా చెప్తున్నాడు కదా, ఎక్కడ చూసినా స్వస్థత కొంచెము కూడా లేదంట. మరి ఏం చేయాలి? మరి సిలువ శక్తి అనేటువంటి అంశాన్ని మనము ఈ లెంట్ డేస్లో మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. మన దేవుడు నిశ్చయముగా మన రోగాలను ఆయన భరించెను. ఈరోజు వింటున్న వాళ్ళందరూ జ్ఞాపకం పెట్టుకోవాలి, మన రోగాలను ఆయన భరించేశాడు. ఆయన మనకు స్వస్థత ఇవ్వడానికి ఆయన వ్యసనాక్రాంతుడిగా మార్చబడిపోయాడంట, మొత్తబడ్డాడంట, ఆయన నలగగొట్టబడ్డాడంట, ఆయన గాయపరచబడ్డాడంట. ఈ మాటలన్నీ ఎవరైతే స్వస్థత కావాలనుకుంటున్నారో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 53, 4 నుంచి 6 వరకు ఏం చేయాలి? అండర్లైన్ చేసుకొని 1కి 10 సార్లు చదవాలి. ఊరికనే మనకి స్వస్థతలు వచ్చేవి. డాక్టర్ దగ్గరికి ఎన్నిసార్లు తిరుగుతాం మనం? ఎన్నిసార్లు టెస్టులు చేయించుకోవడానికి ల్యాబ్లకు తిరుగుతారు మీరు? ఎన్నిసార్లు ట్రీట్మెంట్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తారు? పడిగాపులు పడతామంటారు కదా, అలా కూర్చోవాలి. అంటే పెద్ద పెద్ద రోగాలే అక్కర్లేదు, ఈవెన్ ఒక పన్ను డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేదంటే కన్ను డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మీరు ఎంతసేపు కూర్చోవాలి అక్కడ? ఇవన్నీ తెలుసు కదా. అంతంత సమయము ఒక వైద్యుడికి దగ్గరికి చేరడానికి మనం అంత సమయం అక్కడ పెట్టాలి. కానీ దేవుని యొక్క వాక్యం దగ్గర కూర్చొని ఆ వచనాలను మనం అండర్లైన్ చేసుకొని, ప్రభువా నీవు నాకు పరమ వైద్యుడవు, నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత అని 1కి 10 సార్లు నీ నోట్లో నుంచి మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని ఎత్తిపెట్టి నీవు అడిగినప్పుడు ఖచ్చితంగా స్వస్థత కలుగుతుంది. మన చేతిలో ఉన్నటువంటి ఔషధాల గనిని ఎవరూ ఉపయోగించుకోరు. ఈ పాస్టర్ గారికి ఫోను, ఆ పాస్టర్ గారికి ఫోను, అక్కడెక్కడో యూట్యూబ్లో చూస్తున్నారు అందరూ. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళితే స్వస్థత జరుగుతుందంటే పరుగులు పెట్టుకుని అక్కడికి వెళ్ళిపోయి, ఆ ఊరు వెళ్ళిపోయి, ఈ ఊరు వెళ్ళిపోయి. నిజమే, పాస్టర్లకి సేవకులకి తలాంతులను దేవుడు ఇచ్చారన్న మాట వాస్తవమే. కానీ ఆ సేవకులు అందరికంటే గొప్పవాడు ఆయన. మన చేతిలో ఆయన వాక్యమే ఔషధాల గని కదా. ఆయనని నమ్ముకుంటే ఎప్పుడూ సిగ్గుపడం. ఒకవేళ ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళితే ఆయనకు ఒక్క కృపావరమే ఉందేమో, గర్భఫలం లేని వాళ్ళకి గర్భఫలం కలుగుతుందేమో అక్కడికి వెళితే. కొంతమంది పాస్టర్లకి ఇంకొక దయ్యాలను వెళ్ళగొట్టే వరమే ఉందేమో. మనం అన్నిటికీ ఒక చోటుకు వెళ్ళిపోతే అది దొరకదు. కానీ దేవుని వాక్యములో ప్రతిదానికి సంబంధించినటువంటి స్వస్థత ఇక్కడ ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీరు ఎవరైతే స్వస్థత కావాలని కోరుకుంటున్నారో
వాళ్ళు ఈ యొక్క వచనాలను అండర్లైన్ చేసుకొని అప్లై చేయడం అంటారు దాన్ని. దేవుని యొక్క వాక్యాన్ని నీ యొక్క అనారోగ్యం కొరకు నువ్వు అప్లై చేస్తూ దేవుణ్ణి అడగడం. ప్రభా, నిశ్చయముగా మా వ్యసనాలని నీవు భరించావు, మా రోగాలు నీవు సహించావు, నీవు బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను నిన్ను ఎంచారయ్యా, మా దోషములను బట్టి నీవు నలుగగొట్టబడ్డావు. ఇప్పుడు ఒకవేళ మీకు వచ్చిన అనారోగ్యం, వాక్యం చూస్తున్న వారందరికీ వచ్చిన అనారోగ్యం మన అవిధేయతల వలననో లేకపోతే మన అతిక్రమాల వలననో మన యొక్క తప్పుల ద్వారా వచ్చింది అనుకుందాం. దీన్ని బట్టే నువ్వు అక్కడ నలగగొట్టబడ్డావు. ప్రభా, నన్ను క్షమించి స్వస్థత నాకు శీఘ్రముగా ఇవ్వని అడిగితే తప్పకుండా దేవుడు స్వస్థపరిచేటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల్లో మనకి స్వస్థత దాచబడి ఉంది. ఆయన గాయముల గుండా వచ్చిన రక్తంలో మనకి స్వస్థత ఉంది. సిలువ మీద వేలాడుతున్నటువంటి ప్రభు వైపు తేరి చూస్తే చాలు స్వస్థత. మరి సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో ఆనాడు ఇశ్రాయేలీల్ని మోషే ఐగుప్తు నుంచి నడిపించుకుని తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని అతిక్రమాలు చేశారు, కొన్ని పొరపాట్లు చేశారు. ఎంత మంచిగా నడిపించుకుని వెళుతున్నా దేవుడు ఎంత మంచివాడో, దేవుడు ఎంత గొప్పవాడో వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు ఏమంటారంటే, ఈ నీళ్లు లేనటువంటి స్థలానికి మమ్మల్ని తీసుకొచ్చావేంటి, ఈ చవి సారము లేనటువంటి ఈ ఆహారాన్ని నీవు మాకు పెడుతున్నావేంటి, ఈ అరణ్యంలో మేము చచ్చిపోతామేమో, ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తెచ్చావా మమ్మల్ని. చూడండి ఆ సూటిపోటి మాటలు అంటారు వాటిని. అక్కడ సమాధులు లేవని ఇక్కడ తెచ్చావా అని అడుగుతున్నారు వాళ్ళు. ఇంకా చావు 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 అనే మాటలు మాట్లాడుతున్నారు. నీరు కావాలంటే బండను చీల్చి దేవుడిస్తున్నాడు, నీటిలో మార్గాన్ని చేసి నడిపిస్తున్నాడు, పగలంతా మేఘస్తంభములా ఆవరించి చల్లని వాతావరణాన్ని వాళ్ళకి ఇస్తున్నాడు, ఆహారము పరలోక అంతరిక్ష ద్వారాలు తెరిచి క్రిందకి కురిపిస్తున్నాడు. ఆహారాన్ని ఏమంటున్నారు వాళ్ళు? చవిసారం లేని ఆహారం అంటది. చవిసారం లేదా? ఆ ఆహారం ఎలాంటిది అని రాయబడి ఉంది బైబిల్లో. అది క్రొత్త నూనె రుచిలాగా ఉంటుందంట, అది అపూపములాగా ఉంటుందంట, తేనెలాగా ఉంటుందంట, దాన్ని దంచి అప్పములాగా కూడా చేసుకోవచ్చు అంట. వాళ్ళు అది వృద్ధులకి అదే ఆహారము. అప్పుడే ఆహారం మొదలుపెట్టిన బిడ్డలు 3 సంవత్సరాల బిడ్డలకి తల్లిపాలు విడిచిన వాళ్ళకు కూడా తీసుకునేలాగా అది తయారు చేయబడింది. వృద్ధులకు తీసుకునేలాగా, గర్భిణీ స్త్రీలకు తీసుకునేలాగా, పౌష్టికాహార లోపము రాకుండా ఏ ఆహారము లేదు వాళ్ళకి. ఓన్లీ మన్నాలో అన్నీ ఉన్నాయి అక్కడ. మనం ఈరోజు గర్భిణీ స్త్రీలకి ఎన్ని రకాలు తీసుకోవాలి, ఈరోజు వృద్ధులకి ఎన్ని రకాలు తీసుకోవాలి, వాళ్ళకి ఈ విటమిన్ ట్యాబ్లెట్స్, ఆ ట్యాబ్లెట్స్, ఈ ట్యాబ్లెట్స్, ఇంకా బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్, బ్లడ్ కోసం ట్యాబ్లెట్స్ ఎవ్రీడే తీసుకోవాలి వాళ్ళు. కానీ వాళ్ళల్లో ఎవ్వరూ కూడా, వృద్ధులు కూడా నడిచి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఎందుకని? అలాంటి బలమైన ఆహారాన్ని ప్రభువిస్తే, చవి సారం లేని ఆహారాన్ని మాకు ఇచ్చేవని సణుగుతూ ఉంటే దేవునికి కోపం వచ్చిందంట. కోపం వచ్చి తాపకరమైన సర్పములను పంపించినప్పుడు అవి వారిని కరిచినప్పుడు వాళ్ళల్లో అనేక మంది చనిపోయారు. అప్పుడు దేవునికి మొర్ర పెట్టాడు మోషే, అయ్యో ఈ ప్రజలకి జ్ఞానం లేదయ్యా, బుద్ధి లేనోళ్ళు, ఎప్పుడు సణుగుడే, వాళ్ళ నోట్లో ఏమిచ్చినా వాళ్ళకి అదేమీ కనపడదు. ఈరోజు ఇలా నడుస్తున్నామంటే, ఉనికి కలిగి ఉన్నామంటే, కళ్ళుతో చూడగలుగుతున్నామంటే, ఆ చిన్న పాపకి ఎంత పెద్ద పెద్ద బోతద్దాలు వచ్చాయో చూడండి అందరూ ఒకసారి వెనక్కి తిరిగి. ఒకసారి చూస్తే అవి బోతద్దం, అది మామూలు అద్దం కాదు అది. అంటే ఇప్పటి వరకు అది కళ్ళు కనిపించకుండా ఎలా నడిచిందో కూడా మనకు తెలియదు. అంత లావు గ్లాసెస్ వచ్చినాయి అంటే చిన్నది 3 సంవత్సరాలకి. అసలు అంటే ఎలాగ మనం ఈ రోజు వరకు ఇలాగ మనం అందరం ఇలా చూస్తున్నాం, రోడ్డు మీద నడిచొస్తున్నాం, ఇంత బాగా ఆహారం తీసుకుంటున్నాం, 2 కళ్ళు పనిచేస్తున్నాయి, 2 కాళ్ళు పనిచేస్తున్నాయి, అన్నీ పనిచేస్తున్నాయి. దీని నిమిత్తమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎవరికి రాదు. నేను రోజు ఉదయం లేచినప్పుడు ప్రార్థన చేస్తాను. నేను, ప్రభా, నూతన ఉదయాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు, నాకు ఇచ్చిన భర్తను బట్టి వందనాలు, నాకు ఇచ్చిన బిడ్డను బట్టి వందనాలు, నాకు ఇచ్చిన ఇల్లును బట్టి వందనాలు, నాకు ఇచ్చిన వాహనాలను బట్టి వందనాలు, నాకు ఇచ్చిన సంఘ బిడ్డలను బట్టి వందనాలు, నాకు ఇచ్చిన తండ్రిని బట్టి వందనాలు, తమ్ముడిని బట్టి వందనాలు, కుటుంబాన్ని బట్టి వందనాలు, ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని బట్టి వందనాలు అని చెప్పి నేను ప్రార్థనలోనికి వెళతాను. దేని గురించి మరి? ఊరికనే వచ్చాయా అవన్నీ? ఆయన నాకు ఉచితముగా ఇచ్చిన సమస్తాన్ని బట్టి కూడా. లేని తల్లి కోసం ఏడను నేను, ఉన్న తండ్రి కోసం కృతజ్ఞతాస్తుతులు. ఏమి కలిగి ఉన్నామో దాన్ని బట్టి వందనాలు చెల్లించమంటున్నాడు ఆయన. ఈ మాటలన్నీ చెప్పి నేను ఆ వందనాలు చెల్లించాకే నా ప్రార్థనలోనికి వెళతాను. నేను నాకు ఇచ్చిన బిడ్డను బట్టి వందనాలు, నాకు ఇచ్చిన మంచి భర్తను బట్టి వందనాలు, ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను వెళతాను. వీళ్ళకి అది లేదు. అక్కడ వెట్టి పనులు చేసుకునే వాళ్ళం మేము, అడుక్కు తినేవాళ్ళం మేము కదా. అడుక్కోవాలి, ఆ జీతం సాయంకాలం ఇవ్వడు అతను.
గడ్డి తేవాలి, అడుసు తొక్కాలి, ఇటుకలు చేయాలి, పని చేయాలి, జీతమేవో మహానుభావుడా అని అడగాలి. అయినా సరే అడుక్కున్నా ఇవ్వడు. ఈరోజు జీతం కట్ట అంటాడు, ఇంకోటి చెప్తాడు, వాళ్ళని కొరడాలతో కొడతాడు. అసలు ఆడవాళ్ళని ఆడవాళ్ళలాగా చూడడం, మగవాళ్ళని మగవాళ్ళలాగా చూడడం. అది బాగుందంట వాళ్ళకి, అది వాళ్ళకి బాగుందంట. అనేక సందర్భాల్లో ప్రతి వ్యక్తుల విషయంలో కూడా ఇదే. నువ్వు ఒకసారి 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే నీ జీవితం ఏంటో, ఇంకా నీ చిన్నప్పుడు నీ స్థితిగతులు ఏంటో, నీకు ఉద్యోగం లేనప్పుడు ఎలా బ్రతికావో, నీ తల్లిదండ్రులు ఉన్నప్పుడు నీ చిన్నతనంలో ఎలా బ్రతికావో, ఇది జ్ఞాపకం రాదు. ఇప్పుడు ఎంత జరిగి మంచిగా వెళుతున్నా ఏమిచ్చావు నువ్వు నాకు అనే సణుగుడు అర్థమవుతుందా? ఈ సణుగుడే వాళ్ళు అక్కడ శనిగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సణిగినప్పుడు దేవునికి అంతా తెలుసు కదా ఆయనకి. మనకైతే తెలియదు వెనక ఏం జరిగిందో. దేవునికి అంతా తెలుసు కాబట్టి ఆయనకి కోపం వచ్చి తాపకరమైన సర్పములను పంపిస్తే, మోషే అడుగుతున్నాడు, వీళ్ళకి బుద్ధి లేదు నాయన, వాళ్ళకి అసలు జ్ఞానం పనిచేయదు, వాళ్ళు అలాగే మాట్లాడతారు. కనికరము చూపు నాయన, కరుణించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవే అయ్యా, నీ కోపము నిమిషం మాత్రమే ఉంటుంది, దయచేసి కనికరించి అనగానే దేవుడు ఏం చెప్పాడంటే, అయితే నువ్వు ఇత్తడి సర్పాన్ని చేసి ఆ యొక్క స్తంభం మీద నిలువబెట్టు అని చెప్పగానే ఇత్తడి స్తంభం చేసి ఆ స్తంభం మీద ఆ సర్పాన్ని నిలువబెట్టినప్పుడు వారందరినీ చెప్తున్నాడు, ఇదిగో మీరందరూ ఎవరైతే తాపకరమైన పాములు మిమ్మల్ని కరిచాయో వాళ్ళు మీరు కన్నులెత్తి ఆ తాపకరమైన సర్పము వైపు, లేదంటే ఇత్తడి సర్పము వైపు ఒకసారి చూడండి. ఎవరైతే ఆనాడు దాన్ని తేరి చూచారో వారు బ్రతికారు అని రాయబడి ఉంది. హల్లెలూయా. యోహాను సువార్త ఇప్పుడు తెరవండి, 3వ అధ్యాయము 14-15 వచనాలు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించి ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. హల్లెలూయా. మరొకసారి చదువుతున్నాను. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. చూసారా, క్లియర్గా ఉందా అక్కడ? ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న మాట న్యూ టెస్టిమెంట్లో చూపించాను మీకు. అరణ్యంలో ఎలా మోషే ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు ఆనాడు బ్రతికారో, ఈరోజు మనుష్య కుమారుని యొక్క సిలువ మరణాన్ని నీవు జ్ఞాపకం చేసుకొని ఆ సిలువ ఎత్తబడిన సిలువ వైపు నీ ఒక్కసారి కనులెత్తి చూస్తే నువ్వు బ్రతికేసావంతే. నీవు బ్రతికావు. ఈరోజు ఏ రోగముని నేమి కూడా చేయలేదు, ఏ విషము నీ మీద ప్రయోగింప జాలదంతే. ప్రతి మంత్రము అది తెంపబడుతుంది కదా, ప్రతి వ్యాధి పారిపోతుంది కదా. ఆయన నామము పేరట మీకు స్వస్థత కలుగునుగాక, ఆయన నామము పేరట మీకు ఆరోగ్యము వచ్చునుగాక. ఆయన అంటున్నాడు, మారా చేదును మధురముగా మార్చేవాడు, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత, ఆయన నిజముగా స్వస్థపరుచు యెహోవాను నేనే. ఈ వాగ్దానాలు మన పక్షముగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులను పంపించినప్పుడు ఆయన చెప్పారు, మీరు ఉచితంగా పొందారు, ఉచితంగా పంచిపెట్టండి. మీరు వెళ్ళి రోగులను స్వస్థపరచండి, దయ్యాలను వెళ్ళగొట్టండి. తర్వాత మత్తయి సువార్త 9వ అధ్యాయం 39లో యేసు వారి సమాజ మందిరములో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందు గ్రామముల యందు సంచారము చేసెను. హల్లెలూయా. మత్తయి 9:35లో ఉంది అది. చూసారా, ఆయన ఏం చేశాడంట? ప్రతి విధమైన వ్యాధులను ఆయన ఏం చేశారంట? స్వస్థపరుస్తూ రాజ్య సువార్త ప్రకటిస్తూ. ఇది మనందరి బాధ్యత, ఎస్పెషల్లీ సేవకుల బాధ్యత. మొన్నెవరో ఒక సేవకుడు ఆయన అంటున్నాడు, ఎవరో ఒక చిన్న అమ్మాయి చేత స్వస్థతలు చేయిస్తున్నారు ఎవరో, అంటే అమ్మాయి ముట్టుకుంటే పడిపోవడం ఇలాంటివి చేస్తున్నారు, ఇదంతా తప్పు అని ఆయన చెప్తూ, నిజంగా దేవుడు అందరినీ ముట్టుకుని స్వస్థపరిచేవాడు అయితే ఇన్ని హాస్పిటల్స్ ఎందుకండి, బుద్ధి లేకుండా చేస్తున్నారు పాస్టర్లని ఒక పాస్టర్ గారు తిడుతున్నారు. ఆయన ఒక పాస్టర్, ఆయన వెనకాల మళ్ళీ కొంతమంది పాస్టర్లు కూర్చుని ఉన్నారు. ఇదేంటిది? దేవుడు వచ్చినదే రాజ్య సువార్త ప్రకటించడానికిను ప్రజలను స్వస్థపరచడానికి, ఆయన రాజ్యం కొరకు సిద్ధం చేయడానికి. అలా అయితే ఇన్ని హాస్పిటల్స్ ఎందుకున్నాయినా పాస్టర్ గారు అడుగుతుంటే ఏం చెప్పాలి, ఎవరికి చెప్పాలి? స్వస్థపరచడానికి మన దేవుడు సామర్థ్యం గలవాడు. అందుకే అతడు పొందిన దెబ్బల్లో మనకి స్వస్థత ఉంది. సిలువ వైపు చూస్తే చాలు నీకు స్వస్థత, నీకు విడుదల, మరణము నుంచి స్వస్థత కలుగుతుందంట. ఎంత క్లియర్గా ఉంది ఇక్కడ. వైద్యులు వైద్యం చేయలేరని కాదు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళొద్దని నేను చెప్పడం లేదు, కానీ వైద్యులు వైద్యం చేస్తారు, కానీ స్వస్థపరిచేది దేవుడే. హల్లెలూయా. వైద్యులు వైద్యం చేస్తారండి, కానీ స్వస్థపరిచేది మాత్రం దేవుడే. చాలా సందర్భాల్లో చూడండి, మరి వైద్యులు కూడా చెప్తూ ఉంటారు, మా వంతు ప్రయత్నం అంతా మేము చేశాము, కానీ మిగిలింది దేవుడే చేయాలి.
కాబట్టి అనేక మంది సేవకులు మాట్లాడుతున్నట్లు స్వస్థతలు లేవని కాదు, స్వస్థతలు ఉన్నాయి. వైద్యము చేయించుకోక్కర్లేదు అని కాదు, వైద్యం చేయించుకోవాలి. కొన్ని సందర్భాల్లో వైద్యం చేయించుకుంటున్నప్పుడు కూడా వైద్యం చేసేది వైద్యులే కానీ దేవుడే స్వస్థపరుస్తాడు అన్న ఉద్దేశ్యంతో చేయించుకోవాలని నా అర్థం. దావీదు ఒకానొక సందర్భంలో, అది ఓల్డ్ టెస్టిమెంట్ అయినా సరే, దావీదు ఎలా స్వస్థత పొందుకున్నాడు. 30వ అధ్యాయం కీర్తన తెరవండి, ఎంత మంచి మాటలు ఉంటాయి. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 2-3 వచనాలు. ఇలా అంటాడు దావీదు, యెహోవా నా దేవా, నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను, ఎంత బాగుందండి ఈ మాట. లేకపోతే నీవు నేను ఎప్పుడో గోతిలో ఉండేవాళ్ళమే కరోనా వచ్చినప్పుడు. కానీ ఆయన మనల్ని ముట్టుకోకపోతే, ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేయకపోతే, ఆనాడు నిన్ను పట్టుకోకపోతే, దేవుడు నీ కుటుంబం చుట్టూ కంచి వేయకపోతే ఎక్కడుందో అదే చెప్తున్నాడు దావీదు అక్కడ. నీవు నన్ను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను, ఎంత మంచి మాట అండి ఇది, ఎంత మంచి మాట. ఈ కృతజ్ఞత ఎప్పుడు మనకు ఉండాలి. దేవుడు ఏమిచ్చాడు, ఏం చేశాడు, ఏం ఉందని బ్రతుకుండాలి. ఏం ఉందని నేను బ్రతుకుతున్నాను, సిగ్గు లేకుండా బ్రతుకుతున్నాను, ఈ మాటలే. చాలామంది యూట్యూబ్లో వింటున్న వాళ్ళు కూడా ఒకవేళ ఈ మాటలు మాట్లాడుకునేవాళ్ళు, నాకు బ్రతకాలని లేదు, నేను చస్తా అంటుంటారు అస్తమాను. అది దగ్గరికి వచ్చాకేమో నన్ను బ్రతికించవా, పాస్టమ్ గారిని ఒకసారి పిలవా. నిజం కాదా? ఎంతమందిని చూశాను నేను ఇలాగా. ఒక్కసారి పాస్టమ్ గారిని మా ఇంటికి రమ్మనరా. ఎందుకని మరి ముందెందుకు మాటలు మాట్లాడావు నువ్వు? ఇక ఇలా ఉండే కంటే చావడం మేలని ఎందుకన్నావు నువ్వు? జీవన మరణాలు నీ నాలుకలో ఉన్నాయి. ఆయన అక్కడే ఆమెను అనేసాడు అక్కడ. ఇదేం తదాస్తు దేవతల స్టోరీ కాదు, కానీ దేవుడు ఇక్కడ పవర్ పెట్టేశాడు. దాంతోనే నువ్వు ఆపరేట్ చేయాలి. ఇందాక నేను చెప్పానే, ప్రతి ఉదయాన్న లేవగానే నీవు ప్రార్థన చేయాలి. నీకు ఇంకా ఏం జరగలేదో, ఏమి లేదో, ఎవరు లేరో ఇంట్లో, అది గుర్తు తెచ్చుకొని ఏమిచ్చావు గాక ప్రభా పొద్దున్నే నేను చెప్పడానికి అనే మాట. అసలు లేవగానే ప్రేయర్ చేయండి. మీకున్న వస్తువానాలను బట్టి, ఇంటిని బట్టి, అంటే ఏమున్నాయి, బిడ్డలను బట్టి, ఏం కలిగి ఉన్నావో దాన్ని బట్టి. 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి, దాన్ని బట్టే. 20,000 మందికి లేవనే ఏడిపోద్దు. 5 ఉన్నాయా, సరే దాన్ని పట్టుకునే చేతిలో 5 రొట్టెలు 2 చేపలు, దాన్ని పట్టుకునే ప్రార్థన చేయండి. అదే 20,000 మందికి అక్కడ సరిపోయింది. ఆ రోజుది కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటాడు ప్రభు. ఈరోజు మరి ఎంత మంచి మాట ఆయన మాట్లాడుతున్నారు. సిలువ స్వస్థతను మనకు తీసుకొచ్చింది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత జరిగింది. అరణ్యములో మోషే ఎత్తాడు సర్పాన్ని, ఎలాగనో ఎత్తాడో ఇక్కడ కూడా మనుష్య కుమారుడు ఆ విధంగా ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఇప్పుడు సిలువ వైపు చూస్తే మీకు స్వస్థత ఖచ్చితంగా జరుగుతుంది. అంతే, స్వస్థత జరగాల్సిందే. కాబట్టి దావీదు ప్రార్థించిన ప్రార్థన కూడా నాకు చాలా ఇష్టమైపోయిందండి. ఇది ఆయన, నేను నీకు మొర్ర పెడితే నన్ను స్వస్థపరిచావు అంటున్నాడు. ఎన్నిసార్లు కదా మనకు దేవుడికి మనం మొర్రపెట్టినప్పుడు స్వస్థపరిచారా మనల్ని? ఇక్కడ కూర్చున్న మనం అందరము సాక్షులమే కదా. ఎన్నిసార్లు మొర్ర పెట్టాం ప్రభుకి, అయ్యా అని మొర్ర పెట్టినప్పుడు ఆయన ఇమ్మీడియట్గా కలుగ చేసుకుని మనకి స్వస్థత ఇచ్చారు. ఇంకా చాలామంది క్రిటికల్ సిచ్యుయేషన్లో ఉన్నవాళ్ళు, మరి అసలు ఇంకా ఇలాంటి సంఘాలు సపోర్ట్ ప్రేయర్స్ వాళ్ళకి లేని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఏం చేయాలా? దేవుని యొక్క వాక్యమే మనకి వారికి అందరికీ ఆధారం కాబట్టి ఈ వచనాలను ఎత్తిపెట్టి వాళ్ళు ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సన్నిధిలో అడగాలి. పాల్ యాంగెచ్చో అనేటువంటి పాస్టర్ గారు, ఆయనకి ఏ ఆధారము లేనప్పుడు, రోగం వచ్చినప్పుడు, రక్తం కక్కుకుంటూ ఉన్నప్పుడు, ఎవరో తెచ్చి బైబిల్ ఆయన చేతిలో పెట్టినప్పుడు, బైబిల్ యొక్క ఇంపార్టెన్స్ తెలియకపోయినా సరే ఏముందా అని న్యూ టెస్టిమెంట్ చదవడం ప్రారంభించినప్పుడు, వాక్యం చదువుతూ ఉంటే సైన్స్కి విరుద్ధంగా ఉన్నటువంటివన్నీ ఆయన చదవాల్సి వచ్చింది అక్కడ. ఎలాంటిది? పక్షవాత రోగి బాగయ్యాడు, కుంటివాడు బాగయ్యాడు, చీలమండలం అట బలం పొందుకుందంట. ఆ యొక్క పేతురు యోహాను గుడిమెట్లు ఎక్కి వెళ్ళుచుండగా అక్కడ శృంగారం అనే దేవాలయం దగ్గర యేసు నామము ఉచ్చరించగానే వాడు చీలమండలం బలం పొందుకుందంట. ఏమైంది? టక్ 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 అని శబ్దం వచ్చిందంట. చీలమండలం అంటే మన యాంకిల్. అది అక్కడ ఎలా ఉంటుంది, అన్ని బోన్స్ అన్నీ అక్కడ ఉంటాయి. అక్కడ అది బలం పొందుకోవడం అంటే కట్ కట్టమని శబ్దం వచ్చిందంట. వాడు వచ్చి టప్మని లేచాడంట పైకి, వెంటనే గంతాడంట. ఒకసారి నాడు, 2 సార్లు నాడు, ఇటునాడు అటునాడు అని అనలేదు వాడు. అనలేదు అంటే ఈరోజు తప్పేం కదా, అలా కూడా చేస్తున్నారు సేవకులు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కానీ శిష్యులు కానీ వాళ్ళు స్వస్థతలు చేస్తే మాట పలకగా అద్భుతం అంతే. ఆయన మాట పలకగా అద్భుతం జరుగుతుంది. ఇక్కడ ఒక్క ప్రార్థన మనం చేస్తే, ఇప్పుడు ఎవరైతే ఒక ఆవిడ వచ్చి ఇక్కడ నన్ను అడుగుతున్నారో వాళ్ళ మదర్ ఇలా అయ్యారని, ఆమెకి బస్ట్లో కంతి వచ్చింది. కంతి వచ్చినప్పుడు 2 టెస్టులు అయిన తర్వాత ఇది క్యాన్సర్ అని డయాగ్నోస్ చేసి
థర్డ్ టెస్ట్కో 4th టెస్ట్కో పంపించినప్పుడు నాకు కాల్ చేశారు వాళ్ళు. నేను అప్పుడు ప్రేయర్లోనే ఉన్నాను, మార్నింగ్ ప్రేయర్లో. అప్పుడు ఫోన్ చేయగానే ఆమె ఇలా చెప్పి మళ్ళీ 3rd టెస్ట్కి వెళ్ళమన్నారు, అది డౌట్గానే ఉందన్నారండి, ఇది ఆ సిస్ట్ వచ్చింది నాకు, అది డౌట్గా ఉందన్నారు అనగానే ప్రార్థన చేస్తున్నప్పుడు అది కేవలం మామూలు కంటే సిస్ట్ కాదు వచ్చింది నిజమే. కానీ అది ఎలా పోయిందంటే ఒక అల, సముద్రపు అల వచ్చి దాని పక్కకి నెట్టేసింది. ఆ దర్శనం చెప్పారు. ఫోన్ అయిపోయింది, నేను పెట్టేశాను. సరేనమ్మా అవుతుంది, నేను ప్రార్థన చేస్తాను, నీ రిపోర్ట్స్ వచ్చాక నాకు కాల్ చేయని పెట్టేశాను నేను. పాస్టర్ గారు ఇమ్మీడియట్గా చెప్పారు, లేదు ఒక అలా వచ్చి చాలా క్లియర్గా చూపించారు, దాన్ని పక్కకి తోసింది, ఏముండదు ఇప్పుడు తనకే అని చెప్పారు. ఇమ్మీడియట్గా నేను అమ్మాయికి మెసేజ్ పెట్టి, మీకు ఏముండదు రిపోర్ట్లో, మీకు నిల్ రిపోర్ట్ వస్తుంది, పాస్టర్ గారు దర్శనంలో చూశారని. ఈ శుక్రవారం చెప్పింది, రిపోర్ట్స్ వచ్చాయి, అక్కడ ఏమీ లేదు. హల్లెలూయా! అద్భుతం కాదా? నోటి మాట, దేవుని యొక్క సేవకులు మాట్లాడు, దేవుని యొక్క వాక్యము మనము మాట్లాడినప్పుడు విశ్వాసముతో, మరి మదర్కి ఎందుకు రాలేదు అనేటువంటిది ఇప్పుడు పక్కకు పడేయండి. అది అయిపోయింది, ఆవిడది అయిపోయింది, ఆవిడ లేరు ఇప్పుడు నీకు అది రాకుండా కాపాడిన దేవునికి ఎన్ని వందనాలు చెప్తే వస్తుంది? అది ఎన్ని వందనాలు చెప్పాలి, ఎంత స్తోత్రాలు చెప్పాలి. మదర్కి సేమే వచ్చింది, హెరిడిటరీ ఏమో, మరలా ఈవిడికి కూడా సేమ్ వచ్చింది, కానీ దేవుడు దాన్ని త్రోసి వేశాడు. హల్లెలూయా! ఎంత గొప్ప కార్యాలు చేసేవాడు మనతో ఉన్నాడో చూడండి. ఆ పాలు అదే ఆ చీలమండలం ఎలా బలం పొందుతుంది అంటే ఒక్క దెబ్బలో ఇలా కంతి మాయమైపోయింది. ఒక్క దెబ్బలో అసలు రోగం పోవడం ఏంటి? అసలు నాకు ఆశ్చర్యంగా ఉందని ఆయన చదువుతూ ఆయన రోగం పోయిందంతే. హల్లెలూయా! దేవుని వాక్యములో శక్తి, ఆయన సిలువలో శక్తి. ఈ దినాలలో ఆయన సిలువని మనం చూసినప్పుడు, మనుష్య కుమారుడు, ఎత్తబడిన మనుష్య కుమారుని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ సిలువ ద్వారా నీకు స్వస్థత ఈరోజు కలుగుతుంది. అతడు పొందిన దెబ్బలలో నీకు స్వస్థత, ఆయన కార్చిన రక్తములో నీకు స్వస్థత, విడుదల దేవుడిస్తున్నాడు. హల్లెలూయా! కాబట్టి ఈ మాటల వలన మీరు ధైర్యపరచ, ఎవరైనా అనారోగ్యంగా వారుంటే నేను ఇప్పుడు ప్రార్థన చేయబోతూ ఉన్నాను, నా ప్రార్థనలో ఏకీభవించండి. మనం కలిసి ప్రార్థన చేద్దాం. విశ్వాసముతో, ధైర్యంతో దేవుని యొక్క సిలువ వైపు చూడడానికి అవసరమైన కృప మీకు అనుగ్రహించేలాగన ప్రతి బలహీనతని పొమ్మని గద్దించండి. ప్రతి బలహీనత, ప్రతి అనారోగ్యము దుష్టుడు ద్వారా వచ్చింది, అవిశ్వాసం ద్వారా వచ్చింది, లేదంటే నీకు అతిక్రమాల ద్వారా వచ్చింది, ఏదైనా కూడా ఆయన స్వస్థపరచడానికి సామర్థ్యం గల దేవుడు. ఇక్కడ ప్రార్థిస్తూ ఉండగానే ప్రతి అనారోగ్యం మీలో నుంచి బయటికి పారిపోవాలని, ఆయన పొందిన దెబ్బల స్వస్థత కలగాలి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు దేవా, మహాపరిశుద్ధుడానికి వందనాలు, మహోన్నతుడానికి వందనాలు, సర్వోన్నతుడానికి వందనాలయ్యా, సర్వానిధియగు దేవానికి వందనాలు, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, తేజోమయుడానికి వందనాలు. ప్రభువా, నీవు పొందిన దెబ్బల చేత, గాయముల చేత సంపూర్ణ స్వస్థత, విడుదల ప్రకటిస్తున్నాను. నడినెత్తు నుంచి అరికాలు వరకు ఉన్నటువంటి ప్రతి విధమైన రోగముతో నేను మాట్లాడుతున్నాను. నజరేయుడైన యేసు నామంలో ప్రతి రోగాన్ని పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను, ప్రతి రోగాన్ని పొమ్మని గద్దిస్తున్నాను. మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభువా, మీరు ముట్టి స్వస్థపరచండి. మరణకరమైన రోగాల చేత ఏడవబడుతున్న వాళ్ళు, ఒకవేళ ఆయుష్కాలం కంప్లీట్ అయ్యింది అనేటువంటి దర్శనాలు పొందుకున్నా కూడా హిజ్కియాకి ఇచ్చిన స్వస్థత వలె వారు స్వస్థపరచబడుదురుగాక. నాయన, ఎంత క్రిటికల్ కండిషన్ అయినా నీవు పొందిన దెబ్బల చేత, గాయముల చేత సంపూర్ణ స్వస్థత, విడుదల యేసు నామంలో వారికి కలుగునుగాక. నీ గాయముల గుండా వచ్చిన రక్తము వారి మీద ప్రోక్షించబడునుగాక. ముట్టి స్వస్థపరచండి ప్రభువా, ఇమ్మీడియట్ హీలింగ్ దయచేయండి. మరి ప్రార్థిస్తున్న వారు మీరు ఒక గ్లాసులో వాటర్ తీసుకోండి. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. ఆ వాటర్ ఆయన రక్తము ప్రోక్షించమని నేను అడుగుతాను. మీరు ఒకవేళ మీకు ఇష్టమైతే గ్లాస్లో వాటర్ తీసుకోండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. వారు తీసుకున్నటువంటి ఆ గ్లాస్ ఆఫ్ వాటర్లో ప్రభువా మీరు రక్తాన్ని ప్రోక్షించండి, అది మీరు రక్తముగా మార్చండి అయ్యా. ఆ నీటినే మీరు రక్తముగా మార్చండి. సిలువలో మా కొరకు కార్చబడిన రక్తం అయ్యా, అది సిలువలో మా కొరకు ఇచ్చిన విజయపు నలుగగొట్టబడుట ద్వారా మాకొచ్చిన విజయం అయ్యా, అది యేసు నామంలో ఆ గ్లాసు వాటర్లో నీ రక్తము ప్రోక్షించబడి అది వారు తీసుకునినప్పుడల్లా స్వస్థత పొందుకొందురుగాక. అనేక మందికి నీవు ఇట్టి స్వస్థతలు చేసావు తండ్రి. ఈరోజు కూడా అట్టి స్వస్థత ఎవరెవరైతే విశ్వాసముతో ఏకీభవిస్తున్నారో అందులోనే స్వస్థత
రక్తలేమి కూడా పారిపోవునుగాక నాయన. బోన్స్, వెయిన్స్, బ్లడ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ పారిపోవునుగాక. నడినెత్తి నుంచి అరికాలు వరకు ఉన్న ప్రతి అవయవములో ఉన్న అనారోగ్య లక్షణాలు యేసు నామములో పారిపోవునుగాక. స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక. నీ గాయముల గుండా వచ్చిన రక్త ప్రోక్షణ ద్వారా శుద్ధీకరించి స్వస్థపరిచి మీరే మహిమ పొందుకోమని నాయన. మరొకసారి ఇచ్చిన స్వస్థతను స్థిరపరచమని నీ కృపగల హస్తానికి కూడిన బిడ్డలను అప్పగించుకుంటున్నాను. ఎందరైతే వాక్యం వింటున్నారో వారందరినీ అప్పగించుకుంటున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నాయన నామములో ఈ ప్రార్థన మేము అడిగి వేడుకొని స్వస్థతలు పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. God bless you.